హాయ్ అండి. ఈరోజైతే నేనైతే ఒక బెస్ట్ పేజ్ గురించి అయితే చెప్పబోతున్నాననమాట. ది హ్యాండ్లూమ్స్ ప్రాజెక్ట్. ఈ పేజ్‌ని గనుక మీరు విజిట్ చేసినట్లయితే చాలా అంటే చాలా బాగున్నాయనమాట డిజైన్స్. హ్యాండ్లూమ్స్ అంటే మీకైతే ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి హ్యాండ్లూమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ పేజ్‌ని విజిట్ చేసి చూడండి. వీళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళ స్క్రీన్ మీద అయితే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజైతే నేనైతే ఒక బెస్ట్ పేజ్ గురించి అయితే చెప్పబోతున్నాను. మిస్సమ్మ హ్యాండ్లూమ్స్. ఈ పేజ్‌ని కనుక మీరు విజిట్ చేసినట్లయితే మీరైతే డిజైన్స్ అయితే చాలా కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీళ్ళని కాంటాక్ట్ చేసి అండ్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి నచ్చినట్లయితే ఈ పేజ్‌ని అయితే విజిట్ చేసి చూడండి. వీళ్ళ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట. అయితే నేనైతే ఒక బెస్ట్ పేజ్ గురించి అయితే చెప్పబోతున్నాను. సెలై నాయకి. వీళ్ళ పేజ్ కనుక మీరు విజిట్ చేసినట్లయితే వీళ్ళ డిజైన్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. ఇది హ్యాండ్లూమ్స్ పేజ్ అనమాట. ఈ హ్యాండ్లూమ్స్ పేజ్‌ని కనుక మీరు విజిట్ చేసినట్లయితే వీళ్ళ శారీస్ అయితే ఎంత బాగున్నాయనంటే ఖచ్చితంగా లేడీస్‌కి అయితే నచ్చుతాయి అనమాట. వీళ్ళు ఏంటంటే ఆన్‌లైన్ స్టోర్ కూడా అవైలబుల్‌గా ఉందన్నమాట. కావాలి అనుకుంటే ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ పేజ్‌ని విజిట్ చేసి చూడండి. నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళ శారీస్ కలెక్షన్ అయితే సూపర్‌గా ఉందన్నమాట. అండ్ వీళ్ళ స్టోర్ కూడా ఓపెన్‌లో ఉంది. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే విజిట్ చేసి చూడండి. హలో హాయ్ అండి. ఈరోజైతే నేనైతే ఒక బెస్ట్ పేజ్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సుధా హ్యాండ్లూమ్స్. ఈ పేజ్‌ని కనుక మీరు విజిట్ చేసినట్లయితే వాళ్ళ కంటెంట్ అయితే చాలా బాగుంది. చిన్న డిజైన్స్ నుంచి చాలా పెద్ద డిజైన్స్ వరకు అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మీరు ఒకసారి పేజ్‌ని విజిట్ చేసి చూడండి. ఒకవేళ నచ్చినట్లు కనుక అయితే మీరు ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆన్‌లైన్‌లో డెలివరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి అయితే విజయవాడలో లొకేట్ అయ్యింది. ఒకవేళ నియర్ విజయవాడ ఎవరైనా ఉండుంటే ఈ పేజ్‌ని ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఒకసారి వెళ్ళి చూసి రండి.